క్లాసిఫైయింగ్ అంటే ఏంటి? డివైడ్ చేయాలి. లెడ్జర్ సపరేట్ అంటే ఏ లెడ్జర్? పర్చేజ్ లెడ్జర్ సపరేట్, సేల్ లెడ్జర్ సపరేట్, ఎక్స్పెన్స్ లెడ్జర్ సపరేట్, ఇన్కమ్ లెడ్జర్ ని క్లాసిఫైయింగ్ సపరేట్ గా చేసుకోవాలి. అంటే జనరల్ నుంచి ఏం చేస్తావు? లెడ్జర్స్ ని డివైడ్ చేస్తావు సపరేట్ గా. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫైనల్ రిపోర్ట్ చూస్తాం. సమ్మరైజింగ్ అంటే రిపోర్టింగ్. బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్మరైజింగ్ చేస్తాం, రిపోర్ట్ కూడా చేస్తాం. తర్వాత ఒక బిజినెస్ అంటే ఒక కంపెనీ ఎలాంటి పొజిషన్లో ఉంది, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేజ్ ఎలా ఉంది, అంటే ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఏ విధంగా రన్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? దాని యొక్క పొజిషన్ బట్టి ఇయర్ దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి దాని ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఈ కంపెనీ ప్రాఫిట్లో ఉంది, ఎంతలో ప్రాఫిట్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతే ప్రాఫిట్ వస్తుందా, అంత మించి వస్తుందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అకౌంట్స్ అంటే ఊరికే జస్ట్ ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్ మాత్రమే కాదు, ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, సక్సెస్